ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూస్తే నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మరిగూడ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కాక రైతులు అక్కడ పడిగాపులు కాస్తూ ఉంటే నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే మాజీ మంత్రి వారందరినీ కూడా పరామర్శించడం జరిగింది. ధైర్యం కల్పించారు, భరోసా కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మెడలు వంచైనా సరే అన్ని ధాన్యం కొనేలాగా ప్రభుత్వమైన ఒత్తిడి తెద్దామని కూడా హరీష్ రావు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి మద్యం దుకాణాలు మద్యం కొనుగోలుపైనటువంటి శ్రద్ధ ధాన్యం కొనుగోలుపైన లేదని కూడా ఆయన సందర్భంగా ఫైర్ కావడం జరిగింది. నల్గొండ జిల్లాలో అయితే ఇప్పటివరకు కూడా ఒక్క బస్తా సన్నధాన్యం కూడా కొనలేదు. ఎక్కడ 500 రూపాయల బోనస్ ఇవ్వబడుతుందో అని అధికారులందరూ కూడా సన్నధాన్యం కొనుగోలు విషయంలో చాలా నిర్లక్ష్యంగా నిలుప్తంగా వ్యవహరిస్తున్నారని కూడా ఆయన సందర్భంగా మండిపడడం జరిగింది. ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు ఆగిపోయాయి, ఎక్కడికక్కడ కూడా కుప్పలు తెప్పలుగా ధాన్యం కొనుగోలు అన్ని కూడా ఎక్కడికక్కడ కూడా పేరుకుపోయాయి. కానీ ప్రభుత్వానికి చీమకుట్టడం లేదు. ఈసారి నల్గొండ జిల్లాలో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. కానీ ఇప్పటివరకు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, రైతు భరోసా సంబంధించినటువంటి రుణాలు కూడా లేవు. ఎక్కడిదక్కడ రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే దున్నపోతుమైన వాన పడ్డట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం విదేశాల్లో పర్యటన చేస్తూ రాజకీయాలు చేస్తూ మూసీ సుందరీకరణ అంటూ సీఎం రేవంత్ రెడ్డి టైంపాస్ చేస్తున్నాడని కూడా హరీష్ రావు ఈ సందర్భంగా మండిపడడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తనను ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆరోపణ చేయడం జరిగింది. మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో వడ్లు కొనే దిక్కు లేక అన్నదాతలు నడి రోడ్డుపైనే వడ్ల ట్రాక్టర్లను నిలిపి ఎక్కడికక్కడ ధర్నా చేసినటువంటి పరిస్థితిని మనం అక్కడ గమనించాం. ప్రధానంగా సివిల్ సప్లై మంత్రిగా ఉన్నాడు, అక్కడ నియోజకవర్గంలో గెలిచారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఆయన సొంత ఇలాకాలోనే రైతులు వడ్లు కొనే దిక్కు లేక నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని కూడా అక్కడ రైతులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో 30 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగట్లేదు. ప్రైవేటు మిల్లర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర కూడా రానివ్వట్లేదు. ఎటు పాలుపోక ఏం చేయాలో అర్థం కాక ఈరోజు హుజూర్నగర్ నడి సెంటర్లో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనువిప్పు కలగాలి, రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి, తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కూడా రైతులు అక్కడ భీష్మించి కూర్చున్నారు. దాదాపు 100 ట్రాక్టర్లు అక్కడ నిలిపి నిరసన కార్యక్రమం చేయడంతో మిరాల్గటోడు హుజూర్నగర్ సంబంధించినటువంటి రాకపోకలను కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా సివిల్ సప్లై మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు మిల్లర్లను సమన్వయం చేసి కొనుగోలు కేంద్రాలు సమన్వయం చేసి ఎప్పటికప్పుడు కూడా వడ్ల ధాన్యాన్ని సజావుగా జరిగేలాగా చర్యలు తీసుకోవాలని కూడా హుజూర్నగర్ రైతాంగం డిమాండ్ చేశారు. మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని బాలుర గురుకుల పాఠశాలలో సమస్యలతో విద్యార్థులు రోడ్డెక్కారు. 3 రోజులుగా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కనీసం మెనూ పాటించట్లేదు, పురుగులన్నం పెడతా ఉన్నారు, గదులలో ఎలకలు తిరుగుతూ ఉన్నాయి, తమంతా కూడా భయంగా ఉంటూ గడుపుతున్నామని కూడా అక్కడ విద్యార్థులు ఆందోళన చెందారు. ఈరోజు ఉన్నతాధికారులు వచ్చి విచారణ చేసినటువంటి క్రమంలో ఒక్కసారిగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విద్యార్థులు విద్యార్థి సంఘాలు కూడా అక్కడ చేరుకొని విద్యార్థుల తరఫున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ వంటగదిలో అన్నటువంటి పదార్థాలన్నింటినీ కూడా తనిఖీ చేయడం జరిగింది, పరిశీలించడం జరిగింది. ఏ ఒక్క పదార్థం కూడా తినడానికి లేదు, అన్నీ కూడా చెడిపోయి ఉన్నాయి, ఎలకలు తిరుగుతూ ఉన్నాయి, నాణ్యమైనటువంటి ఆహారం అందించట్లేదు, మేమంతా కూడా అనారోగ్యం పాలవుతూ ఉన్నాం, వాంతులు అవుతూ ఉన్నాయి, అనారోగ్యం పాలవుతున్నాం కూడా విద్యార్థులు ఉన్నతాధికారులకు నివేదించారు. ఉన్నతాధికారులు విద్యార్థుల యొక్క సమాచారాన్ని తీసుకొని ఇక్కడ చర్యలు చేపడతాం, ఎట్టి పరిస్థితుల్లో నాణ్యమైనటువంటి మెనూ అందించేలాగా చర్యలు తీసుకుంటామని కూడా అక్కడ హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు విరమించారు.